ఐపీఎల్ 18వ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. సగానికి పైగా మ్యాచ్లు పూర్తయిపోవడంతో ప్లే ఆఫ్ క్యాల్కులేషన్స్ మొదలయ్యాయి. అంచనాలు పెట్టుకున్న కొన్ని జట్లు వెనకబడితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని 3 జట్లు రేసులో దూసుకెళ్తున్నాయి. టైటిల్ ఎవరు గెలుస్తారనేది ఇప్పటికిప్పుడే చెప్పడం కష్టం. కానీ కొందరు మాజీ క్రికెటర్లు తమ అంచనాలు వెల్లడిస్తున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఈ సీజన్ టైటిల్ విజేత ఎవరనే దానిపై తన అంచనా వెల్లడించారు. ఐపీఎల్ 2025 ట్రోఫీని పంజాబ్ కింగ్స్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. హర్భజన్ తన యూట్యూబ్ ఛానల్లో దీనిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ పై పంజాబ్ కింగ్స్ సాధించిన విజయం వారికి కాన్ఫిడెన్స్ పెంచిందని అన్నాడు. ఒక జట్టు ఓడిపోయే మ్యాచ్ లో గెలిచినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ చాలా బలాన్ని ఇస్తుందన్నాడు. ఈ సంవత్సరం పంజాబ్ ఖచ్చితంగా టైటిల్ గెలుస్తుందని తాను నమ్మకంతో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఆడిన 7 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో టేబుల్ టాప్ 3లో కొనసాగుతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఈసారి చాలా బలంగా కనిపిస్తోంది. గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ కు ఐపీఎల్ టైటిల్ అందించిన అయ్యర్ పై ఈసారి పంజాబ్ భారీగానే ఆశలు పెట్టుకుంది. మరో 7 మ్యాచ్ల్లో 3 గెలిచినా పంజాబ్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తోంది. కాగా ఇప్పటికే అన్ని జట్లు సగం మ్యాచ్లు ఆడేశాయి. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ 10 పాయింట్లతో టాప్ 3లో ఉండగా లక్నో సూపర్ జైంట్స్ 8 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్ లో ఉంది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్నాయి.